సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం ICDSS కోట ప్రాజెక్ట్ కొట్టం సెక్టర్ ఆధ్వర్యంలో మండలంలోని ధర్మవరం గ్రామ సచివాలయంలో బుధవారం గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొట్టం PHC డాక్టర్ లావణ్య మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు పౌష్టికాహార ఆవశ్యకత గురించి, స్త్రీశక్తి గురించి గర్భిణీలు బాలింతల తల్లులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో పౌష్టికాహార స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం సర్పంచ్ సన్యాసమ్మ, వైద్య సిబ్బంది CHO వేణుగోపాల్, న్యాయవాది కామేశ్వరరావు, లగుడి తిరుపతి, పైడితల్లి సిబ్బంది హేవి రమణమ్మ, ఉదయలక్ష్మి, విజయ, రామకృష్ణ, దాలినాయుడు, ICDS సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాఫీ తాగాలి, టీ తాగాలంటే రోడ్డు మీద కప్పు, అది లోపల ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే ఎక్కడికైనా వెళ్తే భోజనాలు హోటల్లో కానీ ఎక్కడైనా చేయాలంటే పేపర్ ప్లేట్ అంటారు కానీ దాని మీద కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ వేడి ఆహార పదార్థాలు దానిలో వేయడం వల్ల ఆహార పదార్థాలతో పాటు ఆ ప్లాస్టిక్ కూడా మన కడుపులోకి వెళ్తుంది. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అలాగా కొంతకాలం అలా వెళ్ళే కొద్దీ కూడా ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ అంతా కూడా కడుపులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదే క్యాన్సర్. ఎందుకంటే ఇప్పుడు కడుపులోకి అనేక రకాల పదార్థాలు వెళ్తున్నాయి. అంటే కొన్ని రకాల కెమికల్స్ వెళ్ళిపోతున్నాయి. పురుగు మందులు విపరీతంగా వాడుతున్నాం. ఇప్పుడు వంకాయ పండాలంటే దాన్ని ఎంత పురుగు కొడితే కానీ అది పైకి రావట్లేదు. ఆ పంట ప్రతి పంటల మీద కూడా పురుగు మందులు చాలా ఎక్కువగా వాడుతున్నాం. ఆ పురుగు మందులు మనం కూరగాయలు తెచ్చుకొని సంబంధించి తగ్గకుండా అలా ఉండిపోతున్నాయి, లేకపోతే పెరిగిపోతున్నాయి, దాని మీద పుండు పడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే హాస్పిటల్ రండి, లేకపోతే ఇక్కడ చెప్పండి. ఇక్కడ చెప్తే మీకు ఒక కార్డు ఇస్తారు, లేదా కొట్టం వస్తే నేనే చెక్ చేస్తాను. చెక్ చేసి మీకు అసలు అది కొంచెం ఏమైనా తీవ్రమైంది అవునా కాదా అనేది డిసైడ్ చేసి మేమే పంపించేస్తాం. ఇంకా ఆడవాళ్ళకి అనుకోండి, ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి క్యాన్సర్ అదంతా అయితే అసలు తెలీదు. ఎందుకంటే మామూలుగా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అదే నర్సరని అనుకోవచ్చు. కానీ అది ఆ బ్లీడింగ్ అనేది వయసుకు సంబంధించి ఎప్పుడు అవుతుంది, ఎంత అవుతుంది అనేది మీకు ఒక్క చిన్న అది నార్మల్ కాదు అని తెలిసినా కూడా మాకు చెప్పాలి. దానికైతే ఇంకా తనిఖీ పరీక్షలు కూడా ఉన్నాయి, అవి కూడా మేము చేస్తాం. అవి చేస్తే మీకు చెప్పాం కదా, ముందుగానే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా నోటి క్యాన్సర్ అనేది ముసలి వాళ్ళకి చాలా కామన్ గా వచ్చేది. ఎందుకంటే చాలా మంది చుట్టకాల్చి అలవాటు ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అదేదో తిప్పని అనుకోవచ్చు, లేదా నోట్లో ఒక పుండు వచ్చింది అని అనుకోవచ్చు, అలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అదే తర్వాత క్యాన్సర్ కింద మనకి దారి తీస్తున్నారు. ఈ మూడింటికి ఆలోచించి ముందుగానే అసలు మీకు వాటి వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు వాటి ముందుగానే మేము ఎలా కనిపెట్టాలి అనేది చెప్పడానికే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో మీరే కాదు, మీ ఇంట్లో ఇప్పుడంటే అందరూ ఊరు వాళ్ళందరూ రాలేరు కాబట్టి ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా, వీటి లక్షణాలు మీరు తెలుసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళ్ళి తనిఖీ చేయించుకోండి అని చెప్పి మీరు చూపించుకోవాలి. సరే మనం మందులు తీసుకుంటాం. ఇది అలా జరుగుతూ ఉంటుంది. మనకి చాలా మందికి మెడిసిన్ వెళ్తుంది, బాగానే ఉంది, అదంతా కూడా బాగా జరుగుతుంది. బట్ మనకి తెలియకుండా ఏంటి అని అంటే, ఒక క్యాన్సర్ అనేది మనకి తెలియట్లేదు, అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియట్లేదు. బట్ పెద్ద ఆసుపత్రికి వెళ్ళి తనిఖీ చేయించుకున్న తర్వాత తెలుస్తున్నది అనమాట. సో అందుకు ఈ క్యాంపెయిన్ లో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ముందుగానే ఎలా కనిపెట్టాలి ఈ క్యాన్సర్ ని. మెయిన్ 3 రకాల క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్త్రీలకైతే గర్భాశయ ముఖద్వారం ప్లస్ రొమ్ము క్యాన్సర్. ఈ మూడింటి మీద చూసి అసలు వీటిని ముందు దశలోనే ఎలా మనం కనిపెట్టామనుకోండి. అంటే ఇలాంటి క్యాంపెయిన్స్ ప్రతి ఊర్లో ఇలా ఒక 14 రోజులు క్యాంపెయిన్ మనం పెట్టుకుంటే ఊరు వాళ్ళందరూ వస్తారు.
వాళ్ళకి అంటే ముందుగానే కనిపెట్టేదాన్ని స్క్రీనింగ్ అని అంటారు. స్క్రీనింగ్ అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందని కూడా ఏం తెలియదు. స్క్రీనింగ్ అంటే అదే, ముందుగానే అది చిన్న దశలో ఉన్నప్పుడే మనం దాన్ని కనిపెట్టి ఎక్కడికి దీని గురించి వెళ్ళాలి అనేది మనం తెలుసుకొని ఆ పెద్ద ఆసుపత్రికి వెళ్ళామే అనుకోండి, మనం ముదిరేంత వరకు ట్రీట్మెంట్లు వాడేంత వరకు రేడియోథెరపీ తీసుకునేంత వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నమాట. అది ముఖ్య ఉద్దేశంగా పెట్టి ఈ స్క్రీనింగ్ అనేది ఇందులో ఒక భాగంగా పెట్టారు. ఈ 14 రోజులే కాదు, తర్వాత నుంచి కూడా మీకు చెప్తారు మా స్టాఫ్ ఈ మూడింటికి సంబంధించి లక్షణాలు ఏవైతే ఉంటాయో. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి, యుక్త వయసు నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న కాయల్లాగా ఏమైనా వాళ్ళకి తగులుతూ ఉండొచ్చు అనమాట. సో వాళ్ళు అది వదిలేసుకోవచ్చు, ఏమై ఉండొచ్చు, ఏదో చిన్న కాయ కదా తగ్గిపోతుంది అని చెప్పి. బట్ అలా ఏ చిన్న అయితే ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాధి రాకముందే మనం బాగా టెక్నాలజీ ఇప్పుడు పెరిగిపోయింది, అత్యాధునికంగా చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మీకు వ్యాధి ఉంది ఏంటి కూడా తెలుసుకోవచ్చు. లేకుండా రిపోర్ట్ వచ్చిందనుకోండి చాలా సంతోషం. వచ్చిందనుకోండి శీఘ్రంగా మనం చికిత్స చేసుకోవాలంటే ఎర్లీ స్టేజ్లోనే మనం చికిత్స చేసుకున్నందువల్ల నయమైపోయే మందులు చాలా వచ్చాయి. ఇదివరకులాగా ఏం భయపడవలసిన పని లేదు. వ్యాధి వచ్చిందంటే నాకేమైపోతుందని భయపడక్కర్లేదు. చాలా మందులు వచ్చాయి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నయమయ్యే మందులు కూడా వచ్చాయి. అంటే మీరందరూ తీసుకోవాల్సింది ఏంటంటే ల్యాబ్స్ వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకోండి, లేదా సరైన డాక్టర్ జీవనం గడపండి. ఆరోగ్యం మహాభాగ్యం అంటే నేను వేరే చెప్పలేదు, మీకు అందరికీ తెలుసు. ఆరోగ్యం ఉంటేనే మన కుటుంబం అంతా బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. అంచేత గవర్నమెంట్ వారు ఇస్తున్న ఊతని అందుకొని సక్రమంగా మీరేమో జీవనం గడపవలసింది కోరుతున్నాను. ఉద్దేశం ఏంటో మన కేసులో చెప్పారు. అంతపరంగా వాళ్ళకున్న అనుభవాలు చాలా ఎక్కువ. ఆయన చెప్పడం ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చెప్పాలంటే ఈ కార్యక్రమం మొదలు పెట్టిస్తే మెడికల్ క్యాంపు అయితే ప్రత్యేకంగా ఈ సప్తనారి సశక్తి పరివార అభ్యాస అనే ఈ ప్రోగ్రాం ఏమిటంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళ మహిళలు, ఈ మహిళలకు వచ్చినటువంటి వ్యాధులు కూడా మన చేతులు వారు అన్నట్టు కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది అనేది ఈ క్యాన్సర్ కింద ప్రవేశించి ఆ వ్యాధి అలాగే చెప్పుకోకుండా ఉండడం వల్ల దానివల్ల ఆ కుటుంబంలోని అంత చాలా బాధపడడం, దుఃఖపడడం ఇవన్నీ జరుగుతున్నాయి అని ప్రభుత్వం వారు ఉద్దేశించి ప్రోగ్రాం పెట్టారు. చాలా మంచి ఉద్దేశమే. అయితే ఇది నిజమే, గృహిణులు ఈ మహిళలకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వ్యాధుల గురించి మరి చాలా జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు వీళ్ళందరూ కూడా మనకి ఆరోగ్యపరంగా ఉండి మరి ఇవన్నీ రాకుండా చాలా బాగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలంటే మన మనసులోని ఏదో పెట్టుకోకుండా మహిళగా మనకున్న వ్యాధిని గైనకాలజిస్ట్ కానీ, క్యాన్సర్ డాక్టర్ కానీ, మన కొత్త పిఎస్సి కానీ, లేదా ఎక్స్పోర్ట్ ఏరియా ఆఫీస్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, ఇంకా చాలా హాస్పిటల్ ఉన్నాయి. స్వచ్ఛందంగా మనమే వెళ్ళి ఈ వ్యాధిని నిర్భయంగా ఈ వ్యాధిని బాగు చేసుకోవాలి. ఈ వ్యాధి బాగు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి నిధులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. నేను భయపడిన ధైర్యంగా ఉంటాను. ఈ వ్యాధిని నేను ఎదుర్కొంటాను, నేను ఎందుకు మరుగుపరుస్తాను, దీనివల్ల నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, నా వ్యాధి ఎక్కువైపోతుంది, నేను ఎవరికి చెప్పుకోవాలి, భర్తకు చెప్పుకోలేని పరిస్థితి, పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి, అవసరమైతే ఆఖరి డాక్టర్ గారు కూడా ఈ వ్యాధుల్ని మరుగుపరుస్తున్నారని ప్రభుత్వం వారు దృష్టి పెట్టి వ్యాధులు మరుగుపరచడం వల్ల ఈ స్త్రీలు పాడైపోతున్నారని ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది. ఇది ఈ ప్రోగ్రాం చాలా మంచి విధానం. ఇది మరి ఈ విధానం అందరూ గుర్తించి ప్రజలందరూ ఏదైతే మరి సలహాలని సిబ్బంది ఇచ్చారో అవన్నీ పాటించి స్త్రీలు ఫస్ట్ ఏంటంటే వారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది.
అంచేత స్త్రీలకు వచ్చినటువంటి ఏ వ్యాధినైనా మరుగుపరుచుకోకుండా మా సకాలంలోని ఇక్కడ పిహెచ్సి డాక్టర్ గారు ఉన్నారు, తర్వాత మా వైద్య సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ అన్ని విషయాలు చాలా పరీక్షలకు నిర్వహిస్తారు. ఆ పరీక్షలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మన ఈ యొక్క వ్యాధి బారి నుండి మనం రక్షించబడాలని మరి ఈరోజు ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం అని మరి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలు వెంకటేశ్వర గారు, మరి పైడితల్లి నాయుడు గారు పెద్దలు, తర్వాత ఏంటంటే మరి అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి మరి మెడికల్ సిబ్బంది ప్రజలు అందరూ ఇచ్చేసారు కాబట్టి అందరికి కూడా మరి పత్రికా మరి రకరకాల మీడియా వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు. స్వస్థ నారి సశక్తి పరివార్ అభ్యాస్ అనే ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం మరి మా పిహెచ్సి డాక్టర్ గారు, తర్వాత సిబ్బంది, మా కొట్టం పిహెచ్సి సిబ్బంది, తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చేసి స్త్రీలకు వచ్చినటువంటి వ్యాధుల గురించి, క్యాన్సర్ గురించి, అనేక విషయాల గురించి చాలా స్పష్టంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇటువంటివి ప్రోగ్రామ్స్ వల్ల స్త్రీల్లో వచ్చినటువంటి